అక్కినేని అఖిల్ రిసెప్షన్ తర్వాత మహేష్ బాబుకి సంబంధించినటువంటి ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో స్టిల్ ఇప్పటికి కూడా ట్రెండింగ్గా నిలుస్తుంది. దానికి ఒకే ఒక్క కారణం ఆయన వేసుకున్న టీ షర్ట్ ధర ఎంత అంటూ సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ కూడా ఆన్లైన్లో వెతికి మరీ ఒక స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ ఉన్నారు. సో మరి ఆ టీ షర్ట్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఎందుకు ఇంత ట్రెండ్ చేస్తున్నారు? సో ఆటోమేటిక్గా మహేష్ బాబు గారు వేసుకునే బట్టలైనా, ఆయన పెట్టుకునే వాచ్ అయినా, షూస్ అయినా, ఆయన వాడే కార్ అయినా, క్యాప్ అయినా, ఏదైనా సరే అన్నీ కూడా బ్రాండ్ కాస్ట్లీగా వేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఆయన రెమ్యునేషన్ అట్లా ఉంది, ఆయన తీసుకునే డబ్బులు అట్లా ఉన్నాయి, ఆయన సంపాదించుకునే ఆయనకు బిజినెస్ రూపంలో వచ్చే కానీ ఏదైనా కానీ ఎర్నింగ్స్ చాలా బాగున్నాయి అనమాట. సో ఆయనే కాదు, ఆయన ఎంత పొలైట్గా ఉంటారో, ఆయన ఎంత ఇదిగా జీవిస్తారో వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా అన్ని అంటే గ్రౌండ్ లెవెల్ నేర్పుతూనే బ్రాండింగ్ కూడా నేర్పుతారు అనమాట. సో అట్లా ఉండడం కరెక్ట్. ఎందుకంటే ఆయనకు సహాయం చేయడం తెలుసు, ఆయన ఎంత అఫీషియల్గా ఉండాలి, ఎంత ఇదిగా ఉండాలి, రాయల్గా ఉండాలి అని కూడా ఆయన తెలుసు అనమాట. సో ఆఫ్ స్క్రీన్లో ఆయన మెయింటెనెన్స్ కానీ కుమ్మేస్తారు ఎక్కడ చూసినా కూడా. సో మరి రీసెంట్గా ఆయన వేసుకున్న షర్ట్ ధర 150,000 పైచిలకే ఉందనమాట. సో అది అసలు ఆయనకి లెక్క అంటే వాళ్ళు షాపింగ్కి వెళ్ళి ఒక షర్ట్ తీస్తారు అంతే, ఇది బాగుంది. మామూలు మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, ఒక 10 షర్ట్లు మన ముందు ఉన్నప్పుడు అరే ఇది 3,000 ఉంది, అరే ఇది 2,000 ఉంది, సరే 1,500 ఇది మంచిది వస్తుంది కదా అనే థాట్తో వెళ్తాము. ప్రైస్ చూసి కొనుక్కుంటాం జనరల్గా, ఎవరైనా అంతే. కొంతమంది ఇప్పుడు నాని గారు ఉన్నారు, ఆయన కూడా ప్రైస్ చూసే కొనుక్కుంటాను, ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి. సో సంపాదించుకున్నాక ఒక రోజు బ్రాండెడ్ షర్ట్ వేసుకుంటారు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. సో విడిగా రోజుల్లో ఆయన మామూలు షర్ట్లు వేస్తారని ఆయన చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజమనేది మరి హీరో కాబట్టి మరి చెప్పాలని చెప్పాడు, నమ్మాలి. సో మహేష్ బాబు గారికి ఆ పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా ఆయన బాన్ విత్ గోల్డెన్ స్పూన్ కాబట్టి. బట్ కృష్ణ గారు ఆయన అట్లా పెంచలేదు, అన్ని రకాలుగా కింద నుంచి పైకి ఎలా ఉండాలనేది నేర్పారు ఆయనకి. సో బట్ ఏంటంటే ఈ రోజు ఆయన ఒక షర్ట్ బాగుంటే తీస్తారు, దాని కాస్ట్ ఎంత, దాని వాళ్ళ బిల్స్ కూడా మహేష్ బాబు గారికి నాకు తెలిసి ఓన్లీ మంత్లీ బిల్ చూసుకుంటారేమో. ప్రతిదీ షర్ట్ ఎంత అవుతుంది, ఆయన వాడే క్యాప్ ఎంత అవుతుంది అది చూడరు. ఆయనకి వెళ్తారు షాపింగ్ కూడా, మనం ఇక్కడ చేయరు అనమాట, ఫారిన్లో అక్కడికి వెళ్ళి చేస్తారు. సో అక్కడ ఇది నచ్చిందంటే ఆ పీస్ సెలెక్ట్ చేసుకుంటారు అంతే. దాని ప్రైస్ అంతా కూడా వాళ్ళ కార్డులో అయిపోతుంది పేమెంట్ అంతా కూడా. సో వాళ్ళంతా కార్డ్స్ అనే ఇదిలో ఉంటుంది. సో ఇంకా అసలు దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కూడా, ఎందుకంటే ఆయన రోజు వేసే షర్ట్ కూడా జనరల్ ఆడియన్స్, జనరల్ ఫ్యాన్స్ ఎవరు కూడా మెయింటైన్ చేయలేరు. ఆయన మామూలుగా ఊరికి ఇంట్లో కూర్చున్న టీ షర్ట్ కూడా 5,000 10,000 ఉండొచ్చు. సో ఇంకా అవన్నీ వాళ్ళు ఏం వేసారంటే వాళ్ళు సెలబ్రిటీలు, హీరోలు, వాళ్ళ మెయింటెనెన్స్ అదంతా ఉండబట్టే వాళ్ళకి జనాలు ఇచ్చి టికెట్లు ఇచ్చి చూశారు, వాళ్ళు కష్టపడుతున్నారు, రెమ్యునేషన్ సంపాదించుకుంటున్నారు. సో ఎవరి ఫీల్డ్ అయినా అంతే, ఇదనే కాదు, రాజకీయం అయినా స్పోర్ట్స్ అయినా వాళ్ళు వేసే ఎవరికి వాళ్ళకి యూనిక్ స్టైల్స్ ఉంటాయి, ఎవరికి వాళ్ళకి ఇది ఉంటాయి. సో ఏంటంటే ఈ మహేష్ బాబు గారు ఒక షర్ట్ వేసారంటే అది ఎక్కడ దొరుకుద్ది అని ఆన్లైన్లో వెతుకుతారు. తర్వాత ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. సో వాళ్ళ డిసప్పాయింట్మెంట్ క్యాష్ చేసుకోవడానికి కొంతమంది వినియోగదారులు ఏం చేస్తారంటే వాటికి డూప్లికేట్ ప్రింట్స్ చేస్తారు అనమాట, ఒక 500లో 1000లో వచ్చేటట్టు. సో ఇంకా అవి కొనుక్కుని ఫ్యాన్స్ నేను కూడా మహేష్ బాబులో ఉన్నాను అని తృప్తి పడతారు. సో అలా తృప్తి పడితే అదే ఫ్యానిజం, ఇంకంతకన్నా మనం ఏం చేయలేం.